హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనమైతే కంపేర్ అయితే చేయబోతున్నాం రిప్లై మోడ్ వర్సెస్ ఫ్లాష్ బ్యాక్ అయితే. సో ఇవి రెండు ఏంటంటే మనకైతే మోడ్స్. సో మైండ్ క్రాఫ్ట్లో సినిమాటిక్ షార్ట్స్ అయితే తీసేందుకైతే ఉపయోగపడతాయి. వీటి కోసం అయితే నేనైతే ఒక 5 పాయింట్స్ అయితే కవర్ చేస్తాను ఈ వీడియోలో అయితే. సో మరి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు అయితే అప్పుడైతే అర్థమవుతుంది సో ఏ మోడ్ అయితే వాడాలనేది. సో మరి ఛానల్ కొత్త వస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో లెట్స్ గో. సో ఫస్ట్ వచ్చేసి వర్షన్ అయితే. సో వర్షన్ అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ అయితే రిప్లై మోడ్ అయితే తీసుకుందాం. మనమైతే రిప్లై మోడ్ వర్షన్ అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే లేటెస్ట్గా చూద్దాం. సో ఫస్ట్ లేటెస్ట్ చూసుకుంటే మనకైతే ఇక్కడ 1.21.4 అయితే ఉంది. సో మైండ్ క్రాఫ్ట్ వచ్చేసి 1.21.5 అయితే ఉంది. సో ఇంకొక వర్షన్ ఇంకా యాడ్ చేయలేదు ఈ రిప్లై మోడ్ వాళ్ళైతే. సో అండ్ నెక్స్ట్ ఓల్డర్ చూసుకుంటే మనకైతే ఇక్కడ ఓల్డర్ చూసుకుంటే 1.8 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మనకైతే. సో చూడొచ్చు మీరైతే 1.8 నుంచి అయితే ఈ రీప్లై మోడ్ అవైలబిలిటీ ఉంది మనకైతే 1.8లో కూడా. అండ్ నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్ చూసుకున్నట్టయితే మనకైతే ఈ ఫ్లాష్ బ్యాక్ లేటెస్ట్ వర్షన్ అయితే ఉంది మనకైతే 1.21.5 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓల్డర్ వర్షన్ చూసుకుందాం. సో ఓల్డ్గానైతే మనకైతే ఇది జస్ట్ 1.21 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో 1.21 నుంచి అయితే పైకి సో 1.19 అయితే సపోర్ట్ అయితే చేయదు. సో ఈ వర్షన్లో మనకైతే రిప్లై మనకైతే ఒక పాయింట్ వచ్చేసింది. సో మనమైతే ఎందుకంటే మనకైతే ఒకప్పుడు కొన్నిసార్లు మనమైతే కొన్ని వర్డ్స్ ఇంపోర్ట్ చేసినప్పుడు కానీ కొన్ని మ్యాప్స్ ఇంపోర్ట్ చేసినప్పుడు కానీ తక్కువ వర్షన్లో మనమైతే ఆడుతుంటాము. సో మనకైతే ఆ వర్షన్లో సినిమాటిక్ వీడియోస్ తీయాలంటే మనకైతే రిప్లై మనకి అవసరం. సో ఫ్లాష్ బ్యాక్లో అవైలబిలిటీ లేదు పాత వర్షన్స్ది. సో రీప్లై మోడ్ ఉంది కాబట్టి సో మనం ఏ వర్షన్లో అయినా ఈ రీప్లై మోడ్ అయితే ఆడొచ్చు కాబట్టి సో రీప్లై మోడ్కి అయితే ఒక పాయింట్ అయితే వచ్చేస్తుంది. సో రీప్లై మోడ్ ఇంటర్ఫేస్ చాలా ఈజీగా ఉంటుంది, బట్ ఇందులో అయితే కొద్దిగా లోడింగ్ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇంటర్ఫేస్ చూసినప్పుడు అయితే నేర్చుకోవడానికి అయితే ఏం లేదు, ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అయితే చూద్దాం. సో ఇంటర్ఫేసెస్ చాలా ఈజీగానే ఉంటుంది, బట్ ఒక సాఫ్ట్వేర్ మనమైతే యూస్ చేస్తున్నట్టయితే అనిపిస్తుంది మనకైతే. ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, సో అలా మనకైతే యూస్ చేస్తున్నట్టయితే మనకైతే అనిపిస్తుంది. సో దీనికైతే పాయింట్స్ వచ్చేసి మనకైతే రీప్లై మోడ్ అయితే వెళ్తుంది. సో ఎందుకంటే సో చూడగానే అర్థమైపోతుంది రీప్లై మోడ్. సో ఇది కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది మనకైతే. సో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకైతే సో ఆల్మోస్ట్ నేనైతే చెప్తాను నార్మల్గా ఉందంటాను. సో మనకైతే కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి. సో రిప్లై మోడ్లో అయితే అక్కడక్కడ ల్యాగ్స్ అవుతూ ఉంటాయి. సో కొద్దిగా లో అనిపిస్తే అయితే చాలా జాగ్రత్తగా ఎడిటింగ్ అయితే చేయాలి దీంట్లో రిప్లై మోడ్లో అయితే. సో పర్ఫార్మెన్స్ అనేది సో ఓకే అంటాను నేనైతే. సో మనకైతే పర్ఫార్మెన్స్ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్లో చాలా ఎఫిషియెంట్గా అయితే ఉంది మనకైతే. సో ఏం క్రాషెస్ కానీ ఏమైతే అవ్వట్లేదు. సో చాలా బాగా అయితే ఉంది. సో నాకైతే పర్ఫార్మెన్స్ పరంగా నేనైతే పాయింట్స్ అయితే ఫ్లాష్ బ్యాక్ అయితే ఇస్తాను. సో చాలా బాగా అయితే అనిపిస్తుంది ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ. సో ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనమైతే రిప్లై మోడ్లో అయితే ఎక్స్ట్రా ఫీచర్స్ అంటూ ఏమైతే ఉండవు. సో నార్మల్గా మనమైతే ఏమైతే ఉంటుందో ఆ వీటితోనే మనమైతే ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. సో మనకైతే ఫ్లాష్ బ్యాక్లో అయితే ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి ఫీచర్స్ అయితే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ మొత్తం ఫ్యూచర్సే ఉంటాయి. సో చాలా ఇవన్నీ ఉంటాయి మనకైతే. సో మీరైతే ఏదంటే ఫీచర్స్ అయితే వాడుకోవచ్చు. సో ఫాగ్ అని, క్లియర్ అని చాలా ఉంటాయి. FOV కూడా ఉంటుంది. సో దీనికైతే మనకైతే ఫ్లాష్ బ్యాక్ అయితే పాయింట్ అయితే వచ్చేస్తుంది. సో రీప్లై మోడ్ అయితే రెండర్ అయితే చూద్దాం. సో మనకైతే రెండర్లోనైతే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, బట్ మనకైతే ఈ FFmpeg ఏదో ఉంటుంది ఫైలు. సో ఆ ఫైల్ ఇంపోర్ట్ అయితే చేసుకొని ఒక్కొక్కసారి అయితే మనకైతే ఎర్రర్ పడుతూ ఉంటుంది. ఆ ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటే మనకైతే రెండర్ అవుతుందని మనకైతే ఎర్రర్ అయితే పడుతూ ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తాను ఒక్క నిమిషం. సో రెండర్ అయితే క్లిక్ చేశాను. సో రెండర్ అయితే అవుతుంది.
సో ఒక్కొక్కసారి అయితే మనకైతే ఎఫ్ఎఫ్ఎంపి అదేదో ఫైల్ ఉంటుంది గైస్. సో ఆ ఫైల్ అయితే ఎక్కించుకున్న తర్వాత ఈ రెండర్ అయితే చూపిస్తుంది. సో అప్పటిదాకా మనకైతే చూపించదు రెండరింగ్ అయితే. సో చూద్దాం. నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. సో రెండరింగ్ విషయానికి వస్తే మనకైతే ఫ్లాష్ బ్యాక్లోనైతే సో ఇక్కడ ఎక్స్పోర్ట్ వీడియోలోనైతే మనకైతే కొద్దిగా లోడింగ్ అయితే తీసుకుంటుంది. సో సింపుల్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది మనకైతే ఫ్లాష్ బ్యాక్లో అయితే. సో ఇక్కడ ఇప్పటివరకు అయితే నాకైతే ఎర్రర్స్ అయితే ఏం రాలేదు ఫ్లాష్ బ్యాక్లో అయితే. సో సింపుల్గా మనమైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు విత్ షేడర్స్తోనైతే. సో ఏమైతే లాగ్ అయితే ఉండదు. సో సేవ్ అయితే చేసేసుకోవచ్చు మనమైతే. సో రెండు అయితే అవుతూ ఉంటుంది మనకైతే. సో ఇది. సో ఇప్పుడైతే మనకైతే ఫ్లాష్ బ్యాక్ అయితే మరో పాయింట్ అయితే వచ్చేసింది. సో గైస్ మీరైతే చూసేసారు కదా ఫ్లాష్ బ్యాక్ వర్సెస్ రిప్లై మోడ్ అయితే. సో ఈ పాయింట్స్ అనేది నేను వీటిని వాడిన తర్వాత ఇచ్చాను. సో నేను ఒక 1-2 ఇయర్స్ నుండి రిప్లై మోడ్ అయితే వాడుతున్నాను. సో ఫ్లాష్ బ్యాక్ మొన్నే షిఫ్ట్ అయ్యాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్లాష్ బ్యాక్ అయితే. సో నేను కూడా ఇప్పుడు కూడా నేనైతే ఫ్లాష్ బ్యాక్ అయితే వాడుతున్నాను. సో మీరేది వాడతారనేది కమెంట్ చేసి చెప్పండి కింద. సో మరి చాలా కనుక కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో వీడియో వస్తే లైక్ చేయండి. బాయ్ గైస్ మరి.